మొన్న మేనల్లుడు నేడు మామ రెహమాన్ ఫ్యామిలీలో ఏం జరుగుతోంది? ఏఆర్ రెహమాన్ ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. ఆయన తన 29 ఏళ్ల వైవాహిక జీవితానికి మొత్తానికి శుభం కార్డు పలికారు. భార్య సైరా భానుతో కలిసి ఇప్పటివరకు 29 ఏళ్ల వైవాహిక జీవితం గడిపారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా పరస్పర అంగీకారంతో కూడా ఇద్దరు విడిపోదామని కూడా నిర్ణయం తీసుకున్నారు. దానికి విడాకులు కోసం అప్లై చేసినట్టు తెలుస్తోంది. లాయర్ కూడా పరస్పర ఆ అనుమతితోనే వీళ్ళిద్దరూ కూడా డిస్కస్ చేసుకున్న తర్వాత విడిపోదామని నిర్ణయం తీసుకున్నారని కూడా చెప్పడం జరిగింది. అలాగే ఇతను ఏఆర్ రెహమాన్ మేనల్లుడు జీవి ప్రకాష్, ఇతను కూడా మ్యూజిక్ డైరెక్టర్. ఇతను కూడా 11 ఏళ్ల వైవాహిక జీవితం గడిపాడు. అతను ఆల్రెడీ విడాకులు కూడా తీసుకున్నాడు. దీనికి సంబంధించి ఏంటి అంటే ఒకే ఫ్యామిలీలో ఇలాంటి సంఘటనలు జరగడం వెనుక ఏమై ఉండవచ్చు అన్న అంశంపై మా సీనియర్ జర్నలిస్ట్ ఓం గారు మరింత సమాచారం అందిస్తారు. ఓం గారు, ఏంటి ఒకే ఫ్యామిలీలో ఇప్పుడు ఏఆర్ రెహమాను అలాగే జీవి ప్రకాష్ ఏంటి అంటే ఎవరైనా సరే మ్యారేజ్ అయిన విత్ ఇన్ 1 year 2 yearsలో ఇలాంటి సంఘటనలు జరగవచ్చు కొన్ని అంశాలను బేస్ చేసుకొని. కానీ మరి ఏఆర్ రెహమాన్ నియర్లీ 29 years వైవాహిక జీవితం, అలాగే జీవి ప్రకాష్ కుమార్ నియర్లీ 11 years అంటున్నారు. ఏంటి ఇప్పుడు ఇలాంటి డెసిషన్స్ తీసుకోవడం వెనుక ఏమై ఉండవచ్చు అంటారు ఓం గారు? రాజుగారు, కెరియర్ పరంగా ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తుల వ్యక్తిగత జీవితాలండి ఒక్కొక్కసారి వాళ్ళని అల్లకల్లోలం చేస్తుంటాయండి. నిన్న రాత్రి ఏఆర్ రెహమాన్ చేసినటువంటి ట్వీట్ ఏదైతే ఎక్స్లో పెట్టిన పోస్ట్ చూశారో చాలామంది హృదయాన్ని కలిచివేసింది. అంటే ఆయన ఇష్టపూర్వకంగా ఈ విడాకులు తీసుకోవడం లేదేమో, అంటే భార్య ఒత్తిడి మేరకు లేకపోతే భార్యతో సరిపడక అంగీకరించకుండా మనసు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడేమో అనేటువంటి ఒక భావన అయితే కలిగిందండి. ఎందుకంటే ఈ రోజున కేవలం మన దేశంలోనే కావద్దు, ప్రపంచవ్యాప్తంగా ఏఆర్ రెహమాన్కి ఎంతోమంది అభిమానులు ఉన్నారండి. అంటే 2009లో 1 కాదు 2 ఆస్కార్ అవార్డులను ఆయన అందుకున్నారు. ఆయన ఆ రోజు న్యాయమూర్తుల్ని మెప్పించి. కానీ వ్యక్తిగత జీవితంలో భార్యని మెప్పించలేక ఇవాళ ఆయన పరాజితుడిగా నిలిచిపోయాడు. అంటే ఏఆర్ రెహమాన్ కెరియర్ చూస్తేనండి చిన్నప్పటి నుంచి కూడా చాలా అల్లకల్లోలమైన పరిస్థితి అండి. అతను బేసికల్గా హిందూ, దిలీప్ అతని పేరు, వాళ్ళ నాన్నగారు శేఖరు, ఆయన మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసేవాళ్ళు. కానీ అనారోగ్యంతో ఉన్న ఆయన ఇబ్బందులను దగ్గరగా గమనించిన రెహమాన్ను ఏం చేశాడంటే వాళ్ళ మదర్ పర్టికులర్గా ఆ టైంలో ఇస్లామును నమ్మి ఆవిడ మతం మారారు. ఏఆర్ రెహమాన్తో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా మతాన్ని మార్చారండి ఆవిడ. అప్పటి నుంచి వస్తూ ఉన్నారు. ఆ ముస్లిం సంప్రదాయబద్ధ ప్రకారంగానే వాళ్ళు జీవితాన్ని కొనసాగిస్తున్నారు. రెహమాన్ కూడా 1995లో ముస్లిం అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. యాక్చువల్గా సైరా బాను వాళ్ళ చెల్లిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి వీళ్ళ మదర్ అనుకున్నారట. తీరా అక్కడికి వెళ్ళేసరికి ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందని తెలిసిన తర్వాత సరే ఈ అమ్మాయి కూడా బాగానే ఉంది, మా అబ్బాయికి సరిపోతుంది అని సైరా బానుని రెహమాన్కి ఇచ్చి పెళ్లి చేశారు. చిత్రం ఏంటంటే రెహమాను మేనల్లుడి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. నిజానికి రెహమాన్ అక్కయ్య అలాగే చెల్లి వాళ్ళిద్దరు కూడా డైవర్సీనేనండి. రెహమాన్ అక్కయ్య హిందూనే పెళ్లి చేసుకుంది, ముస్లిం మతంలోకి మారమని అడిగితే ఆయన ఒప్పుకోలేదు. అందువల్ల ఆవిడ అతనికి విడాకులు ఇచ్చింది. వాళ్ళ అబ్బాయే జీవి ప్రకాష్ కుమార్, అంటే రెహమాన్కి మేనల్లుడు. అతను మాత్రం హిందువుగానే ఉన్నాడు, సినిమా రంగంలో కంటిన్యూ అవుతున్నాడు. వాళ్ళ మావయ్య దగ్గర నుంచి కావచ్చు, వాళ్ళ అమ్మ దగ్గర నుంచి కావచ్చు, సంగీత పరంగా ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని పికప్ చేసి ఈ రోజున తమిళంతో పాటు అండి తెలుగులో అనేక సినిమాలకు అతను మ్యూజిక్ ఇస్తున్నాడు. జీవి ప్రకాష్ కుమార్ హిందీ సినిమాలకు ఇస్తున్నాడు. అలాంటి జీవి ప్రకాష్ కుమార్ కూడా 11 ఏళ్ల క్రితం సైంధవి అనేటువంటి ఒక సింగర్ని పెళ్లి చేసుకున్నాడు. 11 ఏళ్ల తర్వాత వాళ్ళిద్దరికీ ఒక పాప కూడా ఉంది. కానీ పడక విడాకులు తీసుకున్నాడు. ఈ రోజున 29 ఏళ్ల తర్వాత రెహమాన్ కూడా విడాకులు తీసుకున్నాడు. అంటే చిత్రం ఎలా అనిపిస్తుందంటే ఇటు మేనల్లుడు, అటు అక్క, తర్వాత చెల్లి, వీళ్ళందరూ కూడాను అంటే వాళ్ళ వ్యక్తిగత జీవితంలో కారణాలు ఏమిటి అన్నది మనం తెలుసుకోలేము. కానీ వ్యక్తిగత జీవితంలో లేకపోతే వైవాహిక జీవితంలో ఉన్నటువంటి లోటుపాట్లని తట్టుకోలేక బయటకు వచ్చేసి విడాకులు తీసుకున్నటువంటి పరిస్థితి. రెహమాన్కి వాళ్ళ అమ్మగారితో బాగా అనుబంధం ఉండేదండి. ఆవిడ 4 ఏళ్ల క్రితం చనిపారు. బహుశా ఆవిడ ఉండుంటే అంటే తన బాధను కానీ లేకపోతే ఏమైనా ఇబ్బందులు కానీ ఆవిడతో పంచుకుని ఉండేవాడేమో, వివాహ జీవితం కంటిన్యూ అయ్యి ఉండేది. ఎందుకంటే రెహమాను సైరా బాను విడిపోవడం అంటేనండి వాళ్ళ 3 పిల్లలు, 2 ఆడపిల్లలు, 1 అబ్బాయి. వాళ్ళు కూడా సినిమా రంగంలో ఉన్నారు. 2 అమ్మాయిలు కూడా సినిమా రంగంలో మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తారు. 1 అమ్మాయి అయితే సంగీతాన్ని అందిస్తోంది. కాబట్టి వాళ్ళు కూడా కెరియర్లో నిలబడుతున్న సమయంలో ఈ భార్యాభర్తలు ఇద్దరూ ఇలా విడిపోవడం అన్నది చాలామందికి షాక్ గురి చేసింది. అంటే కొంతకాలంగా కొన్ని వార్తలు వస్తున్నాయి. కానీ రెహమాన్ సైరా ఎలా విడిపోతారు, అంత చాలా గట్టి బంధం కదా వాళ్ళదనే చాలామంది అనుకుంటూ వచ్చారు. కానీ ఈ రోజున అంటే నిన్న రాత్రి అటు సైరా అలాగే వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి లాయర్సు రెహమాన్ కూడా అఫీషియల్గా ఇది అనౌన్స్ చేసిన తర్వాత మాత్రం చాలామంది అయితే బాధకైతే లోనవుతున్నారు రాజుగారు.